గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ పాలిటిక్స్. నేను ఒక కాలనీలో ఉంటున్నా, కేపీహెచ్బి కాలనీలో. మా ఇంట్లో నీళ్లు రావడం లేదు, మా ఇంట్లో కుళాయిలో నీళ్లు రావడం లేదని నేను వెళ్ళి ప్రభుత్వ అధికారుల ముందు నేను ఒక అర్జీ దరఖాస్తు పెట్టుకుంటా, కంప్లైంట్. మా ఇంట్లో నీళ్లు రాలేదండి, వచ్చే ఏర్పాటు చేయండి అని. సరే చూస్తాం బాబు అని వాళ్ళు పంపించేస్తారు. మా ఇంట్లో నీళ్లు రాలేదు అని అడిగితే అది ప్రశ్న. కానీ పక్కింటి వాడికి, ఆ పక్కింటి వాడికి, అక్కడున్న 1000 గృహాలకు నీళ్లు రాలేదు అని తెలుసుకొని ఆ 1000 మంది సంతకాలు తీసుకొని సమిష్టిగా ప్రభుత్వం ముందుకు వెళ్ళి మా కాలనీలు 1000 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అని ప్రభుత్వాన్ని అడగడమే రాజకీయం, అది ఉద్యమం. నా ఇంటి సంగతి నేను మాట్లాడితే వ్యక్తిగతం, 1000 గృహాల గురించి మాట్లాడితే అది ఉద్యమం, అదే రాజకీయం. రాజకీయం అంటే ఇంకేం లేదు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడమే రాజకీయం. అందరి సమస్యలు పట్టించుకోవాలి, అందరి బాధలు పట్టించుకోవాలి. సార్, అసలైన ఇష్యూ ఇది. మీరు టైం గురించి ఇప్పుడు ఇబ్బంది పడితే ఒట్టిగానే భజన చేసుకొని పోవడానికి ఖర్చు అంతా వేస్ట్. లెట్ దెమ్ బి మోటివేటెడ్ పొలిటికల్లీ. ఏమండి హర్ష కుమార్ గారు, అవునా కదా? సమస్య పరిష్కారానికి మోటివేషన్ రావాలనా, లేకుంటే భజన చేసి పోదామా? పెద్దలు మీరు చెప్పండి. కాబట్టి మనం అడుగుదాం, అడగడం తప్పు కాదు. ఏం అడుగుదాము అని అంటే, మనకు అన్ని విషయాలలో అపొస్తలుడైన పౌలే మాదిరి. ఇది క్రైస్తవ కూటం కనుక ఒక్క వాక్యమైనా చదవడం భావ్యం. ఒక వాక్యం చదివి నేను ముగించేస్తానండి. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము